హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ముల్లంగి చికెన్ అనేది చాలా టేస్టీ కాంబినేషన్ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ముల్లంగికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చికెన్ టేస్ట్ లాక్కుని ముల్లంగి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది. దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కుక్కర్లో వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఈ కాంబినేషన్ రెసిపీ ముల్లంగి చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఎర్రగా వేపాను ముందు. ఇప్పుడు కొంచెం గరం మసాలాతో కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు వేసాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మసాలా కారం కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి కారం కూడా, కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ అయితే అసలు అవసరం లేదు, మంచి మసాలా కారంలోనే అన్నీ ఉంటాయి, కానీ కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు వేగుతుండగా మనం ఒలిచి కోసి కడిగేసి కోసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేస్తున్నాను. ఈ ముల్లంగి ముక్కలకి సరిపడా ఆయిల్ కొంచెం పైనుంచి పోసాను. ఇవన్నీ కలిపి కొంచెంసేపు బాగా వేగిస్తాను అనమాట. ఈ ముల్లంగి ముక్కలు కొంచెంసేపు వేగిన తర్వాత ఈ చికెన్ మ్యారినేట్ చేసి ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇప్పుడు కొంచెంసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసాను ఈ ముల్లంగి ఉడకడం కోసం. ఇప్పుడు ఈ ముల్లంగి ముక్కలు ఉడికిపోయాయండి, మొత్తం కూర రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.